హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బీఎడ్ ఓడిఎల్ జనరల్ బీఈడికి సంబంధించి ప్రొవిజనల్ లిస్ట్ అనేది రావడం జరిగింది. అది ఎలాగో చూద్దాం. ఇందులో బీఆర్ఏఓయు ఓడిఎల్ కౌన్సిలింగ్ 2024 క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఫేజ్ సంబంధించి ఇచ్చారు. అంటే ఇది ఫస్ట్ ఫేజ్లో మిగిలిపోయిన సీట్లని సెకండ్ ఫేజ్లో ఇవ్వడం జరుగుతుంది. అందుకని ఇక్కడ ఫేజ్ 1 సంబంధించి ఇచ్చారు. ఫేజ్ 1 సంబంధించి అలాట్మెంట్ ఇచ్చారు. అలాట్మెంట్ చూద్దాం. ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి. లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ అలాటెడ్ క్యాండిడేట్స్ 2020. ఇక్కడ మనకి ఎక్సెల్ షీట్లో 2024 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ప్రొవిజనల్ అలాటెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది ఇచ్చారు. ఈ లిస్ట్లో మనకి అన్ని విషయాలు తెలియజేస్తారు. ఇక్కడ చూడండి, హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారు, ర్యాంక్ ఇచ్చారు, ప్రిఫరెన్స్ 1, 2 ఇవ్వని వాళ్ళకి నన్ను అని పెట్టిన వాళ్ళకి నన్ను అని వచ్చింది, ఇబ్బంది లేదు. ప్రిఫరెన్స్ 2 వచ్చేసరికి యూనివర్సిటీలో అలాట్ చేస్తారు. క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము. ఇక్కడ చూడండి, ఇది కమ్యూనిటీ లోకల్ ఏరియా చూసుకోండి. పిహెచ్ కేటగిరీ ఎస్ ఉందా లేదా చూసుకోండి. ఈడబ్ల్యూఎస్ యాక్సెప్టబుల్, ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్ ఇవన్నీ చూసుకోండి. ఇక్కడ అలాటెడ్ స్టడీ సెంటర్ యూనివర్సిటీ ఓయూలో ఉస్మానియానా ఏందని ఇచ్చారు ఇక్కడ. తర్వాత అలాటెడ్ ఆ యొక్క అలాటెడ్ స్టడీ సెంటర్ నేమ్ ఇచ్చారు అక్కడ. తర్వాత పోతే ఏ సబ్జెక్ట్కి అలాట్ చేశారనేది ఇచ్చారు ఇక్కడ. తర్వాత పోతే అలాటెడ్ క్యాస్ట్ ఇది చూసుకోండి, మిమ్మల్ని ఏ కోటా కింద అలాట్ చేశారనేది కూడా చివరిలో ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో వీళ్ళు ఎక్సెల్ షీట్ అనేది అందుబాటులో ఉంచుతాను. ఇక్కడ చూడండి, మ్యాథమెటిక్స్ సంబంధించి మనం చెప్పుకున్నట్లయినా గతం వీడియోలో చెప్పుకున్నట్లుగానే 12 నుంచి 13 సీట్లు అని చెప్పుకున్నాం కదా. ఈడబ్ల్యూఎస్తో కలిపి ఇక్కడ 13 సీట్లు ఇచ్చారు మ్యాథమెటిక్స్కి. రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్ కోటా కింద ఇచ్చారు. ఎస్సీ కింద, మెయిల్ కింద, ఫీమేల్ కింద అనేది ఇచ్చారు. అలాట్ అనేది ఇవ్వడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ర్యాంక్ ఎక్కువ ఉన్నా కానీ సీట్లు అనేది కేటాయించడం జరిగింది. ఎందుకంటే అక్కడ 5 స్టడీ సెంటర్లు ఉన్నాయి. దీనికి సంబంధించి చూడండి. అయితే ఈ యొక్క లిస్ట్లో పేరున్న ఎవ్రీ క్యాండిడేట్ నెక్స్ట్ ఏం చేయాలని అంటే చూసుకోండి. మీ నేము చూసుకున్న తర్వాత ప్రొవిజనల్లీ అలాటెడ్ క్యాండిడేట్స్ లిస్ట్లో మీ పేరు ఉన్నట్లయితే మీరు చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ చూడండి, నోట్ ఇచ్చాడు. ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హ్యాజ్ టు పే ప్రిస్క్రైబ్డ్ ట్యూషన్ ఫీజు 40,000 సింగిల్ పేమెంట్లో చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఏమి ఇచ్చాడు అంటే రిపోర్ట్ ద యూనివర్సిటీ అలాంగ్ విత్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ ట్యూషన్ ఫీ పేమెంట్. 16వ తారీఖు నుంచి 17వ తారీఖు 2 రోజులు ఇచ్చారు. ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి. యూనివర్సిటీ 10-11 గంటలకి ఓపెన్ చేయడం జరుగుతుంది. మీ సర్టిఫికేట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళండి. మీరు ఏమేమైతే అప్లై చేశారో సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ 10th, ఇంటర్, డిగ్రీకి సంబంధించి, పీజీకి సంబంధించి, తర్వాత పోతే సర్వీస్కి సంబంధించి చూసుకోండి. గతంలో తీసినటువంటి ఇన్ సర్వీస్ సర్టిఫికేట్ అయినా సరిపోతుంది. ఇప్పుడు ఫ్రెష్గా తీసుకున్న ఈ ఇన్ సర్టిఫికేట్ సరిపోతుంది. దాని గురించి ఏం టెన్షన్ పడద్దు. తర్వాత అలాట్మెంట్ ట్యూషన్ ఫీ పే ఇక్కడ ఇచ్చారు. సార్ ఇప్పుడు మేము ట్యూషన్ ఫీ పే కట్టాలా, ఇప్పుడు కడితే ఎట్లా అని కొంతమందికి డౌట్లు రావచ్చు. దానికి సంబంధించి ఏంటంటే ఫస్ట్ ముందు వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత మాత్రమే మీకు సీట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను అలాట్మెంట్ ఫీజు కట్టాను. ఇప్పుడు ఇలా అలాట్మెంట్ ట్యూషన్ ఫీ ఉంది. ఈ ట్యూషన్ ఫీ పే కట్టాను. ఈ ట్యూషన్ ఫీ పే కట్టిన తర్వాత ఇంకా నాకు సీట్ వచ్చేసిద్ది, నేను డైరెక్ట్గా మా స్టడీ సెంటర్కి వెళ్తాను అని అంటే కుదరదు. అలాగా అక్కడ ముందు ఏం చేయాలంటే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి అక్కడ వెరిఫికేషన్ జరుగుతుంది. మీ సర్టిఫికేట్స్ ఒరిజినలా కాదా అని సర్టిఫికేట్ వెరిఫై అయిన తర్వాత మాత్రమే మీకు సీట్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి జరుగుతుంది కాబట్టి మీరు ఫీజు కట్టేసినా కానీ ఆ ఫీజు అనేది సంథింగ్ కొన్ని ప్రాబ్లమ్స్ రైజ్ చేయాల్సి వస్తుంది. మీరేం చేయాలంటే ముందు మీ సర్టిఫికేట్స్ చేసి యూనివర్సిటీలో వెరిఫై చేయించుకున్న తర్వాత సర్టిఫికేట్ ఓకే వెరిఫై అయిన తర్వాత మీరు 40,000 సంబంధించి ఇక్కడ అలాట్మెంట్ ట్యూషన్ ఫీ అయిపోయి చెయ్యొచ్చు. లేదనుకుంటే అక్కడ యూనివర్సిటీకి సంబంధించిన బ్యాంక్ అనేది అందుబాటులో ఉంటుంది. అక్కడ మీరు ఏటీఎం కార్డు, డెబిట్
ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేసుకుంటే ఓకే, లేకపోతే డెబిట్ కార్డ్ ద్వారా లేదా క్యాష్ ద్వారా అక్కడ యూనివర్సిటీ బ్యాంక్ ఉంది, ఎస్బీఐ బ్యాంక్, ఎస్బీఐ డెబిట్ కార్డ్ మాత్రమే తీసుకెళ్ళండి. చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అక్కడ ఎస్బీఐ బ్యాంక్ ఉంది, ఎస్బీఐకి సంబంధించిన డెబిట్ కార్డు మాత్రమే తీసుకువెళ్తే తొందరగా పని అయిపోతుంది. లేదంటే క్యాష్ తీసుకెళ్తే క్యాష్ ద్వారానే అవుతుంది, ఫీజు కట్టడానికి ప్రాబ్లం ఏమి ఉండదు. లేదు అనుకుంటే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్గా మీరు ఇట్లా వెబ్సైట్లోకి వెళ్ళి వెబ్సైట్లో అలాట్మెంట్ ట్యూషన్ ఫీ కొట్టేసి దాన్ని ప్రింట్అవుట్ తీసుకొచ్చి ఇచ్చేసిన మీ యొక్క ప్రాసెస్ అనేది, సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ మీకు అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అడ్మిషన్ ఫామ్ అనేది ఇవ్వడం, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి బిఎడ్ ఓడిఎల్ ఐడెంటిటీ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్యాండిడేట్ నేము, హాల్ టికెట్ నెంబరు, అడ్మిషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, పెడగాజీ సబ్జెక్ట్ 1 ఇది మీరు వెబ్ ఆప్షన్లో ఇచ్చింది వస్తుంది. పెడగాజీ సబ్జెక్టు అక్కడ యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని సర్టిఫికేట్ వెరిఫై చేసి దాని తర్వాత మీకు పెడగాజీ 2 అనేది ఇస్తారు. తర్వాత ప్రోగ్రామ్ సెంటర్, ఈ ప్రోగ్రామ్ సెంటర్ మీకు అలాట్ అయింది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దీనికి సంబంధించి అడ్మిషన్ కార్డు ఇలా ఇవ్వడం జరుగుతుంది. ఈ అడ్మిషన్ కార్డు మీకు త్రూ అవుట్ 2 ఇయర్స్లో చాలా ఉపయోగపడుతుంది. ఇది ఐడెంటిటీ కార్డు లాగా ఉపయోగపడుతుంది ఈ అడ్మిషన్ కార్డు. ఇది జాగ్రత్తగా భద్రంగా ఉంచుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు నేను పూర్తి డీటెయిల్స్ అనేది చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.